మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఎంతో మంది ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు కాదు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం జరిగించేవాడు. ఎవరి చిత్తం జరిగించాలంట? చెప్పాలి. పరలోకమందున్న తండ్రి ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఎవరు జరిగించాలి? నువ్వే, నేనే. మనమందరం కూడా మనకిష్టమైనట్టు కాదు. పరలోకమందున్న తండ్రి ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఒక్కొక్కరి పట్ల, నా పట్ల ఒక ఉద్దేశం, నీ పట్ల ఒక ఉద్దేశం, అట్లా ప్రతి ఒక్కొక్కరి పట్ల ఒక ఉద్దేశం ఉంది. మనం ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి, పక్కనోడు తెలీదు, కొని నీకే తెలుసు అది ఎందుకు కొంటున్నావు, అది ఎందుకు అవసరమో అది నీకే తెలుసు, పక్కనోళ్ళకి తెలియదు. అలాగే దేవుడు నేను ఎందుకు పుట్టించాడో, నీకెందుకు వస్త్రాలు ఇస్తున్నాడో, నీకెందుకు ఆహారం ఇస్తున్నాడో, నీకెందుకు ఒక చక్కని గృహాన్ని ఇస్తున్నాడో, నీకు కావలసిన కూడా ఎందుకు ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడంటే నీవు ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని దాన్ని చేస్తావని. హల్లెలూయా. అంతేకాని మందిరానికి వచ్చి కాసేపు కూర్చుంటాను వెళ్ళిపోతాను అంటే కుదరదు. వచ్చేస్తాం కాదు, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని అది చెయ్యాలి. అంతేగాని నేను కాసేపు వస్తానయ్యా, కాసేపు కూర్చుంటానయ్యా, కాసేపు కూర్చుని వెళ్ళిపోతానయ్యా అంటే కాదు. నీ పట్ల ఈ ఉద్దేశం ఏమై ఉందో, నీ పట్ల ఆయన ఏం కలిగి ఉన్నాడో అది జరగాలి. నీ పట్ల అది నీ ద్వారా జరగాలి. జరిగినప్పుడే ఆయన సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కూడా దేవుడు నా పట్ల ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు అది తెలుసుకోవాలి. దేవుని ఎందుకు రావటం కాదు, దేవుని ఎందుకు రావటం కాదు, కానీ దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అది నువ్వు చేస్తున్నావా లేదా, అది నీ ద్వారా జరుగుతుందా లేదా. అది జరగలేదనుకోండి, నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తున్నా ఆపమ్మా, నువ్వు ప్రార్థన ఆపమ్మంట, నీ ప్రార్థన ఆపు అంటాడు. ఎందుకు తెలుసా? నేను నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నానో అది నువ్వు చేయట్లేదు. నీ పట్ల నేను ఏ ఉద్దేశం కలిగి ఉన్నానో అది నువ్వు చేయకోకుండా నువ్వు పద్దాకుల ప్రభు ప్రభు అంటే. ఇదే మాట చదువుతున్నప్పుడు లోకాసు వార్తలో కూడా మాట ఉంటుంది. లోకాసు వార్త 6:46 ఉంటుంది. ఒకసారి లోకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఇక్కడ ఎందుకు నన్ను పిలుస్తున్నారు? నేను చెప్పిన మాటలు వింటున్నారా? వాటి ప్రకారం నడుస్తున్నారా? వాటి ప్రకారం నడవకోకుండా ప్రభువా ప్రభు అంటే పగలంతా కూడా ఆయన ఉద్దేశం మనం తెలుసుకోకుండా ఏదో అవసరం వచ్చినప్పుడు వచ్చి ప్రభువా ప్రభువా అని ప్రార్థిస్తామనుకో, అయ్యా నా పిల్లల పరిస్థితి, అయ్యా నా కుటుంబ పరిస్థితి అని ప్రార్థిస్తామనుకో, అసలు నన్ను ప్రభువా ప్రభు ఎందుకు పిలుస్తున్నావు? అసలు నా ఉద్దేశం ఏంటో నీలో జరుగుతుందా? నా చిత్తం ఏంటో తెలుసుకుంటున్నావా? యేసు ప్రభు అంటే ఒక రోజు నాకు గెత్సేమనే తోటలో ఆయన బహు దుఃఖాక్రాంతుడై ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేస్తాడు. అంటే దేవుడి ఉద్దేశం అది త్రాగాలి. దేవుని ఉద్దేశం యేసు ప్రభుని ఎందుకు పంపించారంటే ఈ లోకంలో నువ్వు శ్రమలో పడాలి. ఈ లోకంలో నువ్వు ఎందుకు వచ్చావంటే ప్రజలందరి పాపములు నీ మీద మోపబడుతున్నాయి. అందుకని యేసు ప్రభు శిలువలో ఆయన వ్యసనక్రాంతుడుగా వేలాడుతున్నాడు.
చూడనల్లని వాడుగా ఆయన శిలువలో మనకు కనపడుతున్నాడు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభుకి శిలువలో కనీసం వస్త్రాలు కూడా లేవు. ఎంత హీనాతి హీనంగా. ఆయనేమి దేవుడు అండి, ఆయనేమి దేవుడు అంటే ఆయన ఎందుకు అలా ఉన్నాడు అంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ప్రజలందరి పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడిపోయినాయి. ప్రజల యొక్క శాపములన్నీ కూడా ఆయన మీద మోపబడిపోయినాయి. అందుకే మనందరి కొరకు ఆయన శిలువలో వేయబడి చూడనల్లని వాడుగా, చేతగాని వాడుగా ఎందుకున్నాడంటే దేవుని చిత్తం యేసు ప్రభులో జరుగుతుంది. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనం కూడా గొప్పవారుగానే ఉంటాం, లేకపోతే తెలియగలవారుగా ఉంటాం. కొన్నిసార్లు దేవుని చిత్తం నిన్ను మౌనంగా ఏమి చెయ్యలేని వాడి వలె నిన్ను కొన్నిసార్లు దేవుని చిత్తంలో నడిపించింది. దేవుని స్తోత్రం. అంతేకాని దేవుని చిత్తం తెలుసుకున్నప్పుడు ఆయన చిత్తంలో ఉన్నానా, ఆయన చిత్తం నుంచి తొలగిపోయినా అది తెలుసుకోవాలి. మనకు ఆవేశం రావడం కాదు, మనం తొందరపడటం కాదు. దేవుని చిత్తములో యేసు ప్రభు దేవుని కుమారుడు కూడా ఆయన తండ్రి చిత్తానికి తల వంచి ఏమి చెయ్యనల్లని వాడుగా. ఆయన ఏం చేయలేడండి. కానీ మనకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది, రెచ్చిపోతాం. అక్కడే దేవుని చిత్తం నుంచి పక్కకి వెళ్ళిపోతాం. దేవుని చిత్తమేమో తెలుసుకోకుండా మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. రైలు బండి ఉంది, 2 పట్టాల మీద ఉంటేనే అది ప్రయాణం క్షేమం, ఆ బండిలో కూర్చున్న వారందరూ క్షేమం. మనము కూడా దేవుని చిత్తంలో ఉన్నప్పుడే మనకు క్షేమం, మన కుటుంబానికి క్షేమం, మన బిడ్డలకి కూడా క్షేమం. ఈరోజు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా ఆవేశపడిపోతే ఎంత ప్రమాదం వెళ్ళిపోతుందో తెలుసండి. ఈ రాత్రి తెలిబడ్డ మన జీవితంలో ఆలోచించి ఒకవేళ నువ్వు పాటలు పాడవచ్చు, లేకపోతే నాకులాగా ప్రసంగం చేయొచ్చు, కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి మొదట. హల్లెలూయా. గమనించాలి, దేవుని చిత్తంలో నువ్వు ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలా. కానీ మనం అనుకుంటాం, మనకు ఒక ఆలోచన ఉంటుంది, మనకు ఒక ఉద్దేశం ఉంటుంది, దాన్ని బట్టి ఫాలో అవుతాం. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడు వారందరికీ ఎలాగూ రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినది ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి, హల్లెలూయా, దానియేలు యొక్క దేవునికి. ఎవరు దేవుడి కంట? ఇక్కడ గమనించాలి, నీ ద్వారా ఎవరు పరిచయం అవ్వాలి? దేవుని చిత్తం నీలో జరిగితే, దేవుని చిత్తం నీలో జరిగితే అప్పుడు నీ ద్వారా నీవు ఆరాధించే దేవుడు అనేక మందికి పరిచయం అవుతాడు. హల్లెలూయా. అది దేవుని చిత్తం అంటే. దేవుని చిత్తం అనేది నీలో జరుగుతుంటే నీవు మరుగైపోతావు. నీలో నీ దేవుడు ఎవరండి? నీ దేవుడు. అంతేగా మనం అంటాం, ఎవరు మా దేవుడు అండి. మా దేవుడు ఎవరండి? యేసు. నువ్వు మాట్లాడితే కుదరదు. మా దేవుడు యేసు ప్రభు చెబితే కుదరదు. మా దేవుడు అనేది నీలో దేవుని చిత్తం జరిగేటప్పుడు అప్పుడు కనపడింది. మనం ఏం చేస్తాం అంటే దేవుని చిత్తం చెయ్యం, కానీ మా దేవుడు అండి, మా దేవుడు అండి చెప్పు సోపే ఉందండి. మాటలు చెప్తే ఆకలి ఇద్దా? హల్లెలూయా. ఇక్కడ నయోమితో రూత్ అంటుంది, నీ దేవుడే చెప్పాలి, నీ దేవుడే. ఇప్పుడు నయోమిలో ఎవరు కనపడుతున్నారు? నయోమి దేవుడు కనపడుతున్నాడు. ఎవరు కనపడుతున్నాడు? ఎప్పుడు కనపడతాడు దేవుడు? ఎప్పుడు కనపడతాడు? దేవుని చిత్తములో నువ్వు ఉంటే,
ఎవరిలో ఉంటే? దేవుని చిత్తములో నువ్వు ఉంటే, దేవుని చిత్తములో నువ్వు నడిస్తే నీ దేవుడు నీలో కనపడతాడు. కొంతమంది ఇదిగోండి యేసు ప్రభు ఫోటోలు చూపిస్తారు, అందరు కదండి. 100 రూపాయలు పెట్టి ఒక బొమ్మ కొనుక్కొచ్చి, ఒక 1000 రూపాయలు పెట్టి ఒక ఫోటో కొనుక్కొస్తే అదిగో యేసు ప్రభు దేవుడు అంటే కుదరదండి. పనులకు ఉపయోగం ఉండదు, అది ఎవరికి ఉపయోగం ఉండదు, నీకు ఉపయోగం ఉండదు, ఆ దేవుడిని చూసిన వాళ్ళకి ఉపయోగం ఉండదు. నీలో చూడాలి. ఎవరిలో చూడాలి అమ్మ చెప్పాలి? నీలో, నాలో ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. ఇప్పుడు నయోమితో అంటుంది ఋతు, 1వ అధ్యాయము, ఋతు గ్రంథం 1వ అధ్యాయం వచ్చును 16వ వచ్చును. నీవు నివసించు చోటని నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే. అమ్మా నీ దేవుడే. ఇప్పుడు నయోమిలో రూతు ఎవరిని చూస్తుంది అమ్మ చెప్పాలి? మనలో మన పక్కన వాళ్ళు ఎవరు చూడాలి? మనతో కాదు చూడాల్సింది. నీవు ఆరాధిస్తున్నావే, నీవు సేవిస్తున్నావే, నీవు స్తుతిస్తున్నావే, ఆ దేవుడు నీలో కనపడాలి. ఎప్పుడు కనపడతాడు? నీవు దేవుని చిత్తంలో ఉంటే. దేవుని స్తోత్రం. గట్టి చెప్పగలరా? ఇప్పుడు మనలో దేవుణ్ణి చూపించలేకోకుండా 10 సంవత్సరాలు భక్తి చేసావు అనుకోండి, నీలో దేవుణ్ణి చూపించుకోకుండా 20 సంవత్సరాల నుంచి ప్రాంతానికి వెళ్తానని అనుకోండి, ఎవరికి ఉపయోగం ఉంటుందా? హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుని చిత్తం. ఇప్పుడు నయోమి ఉంది, యెరూషలేము వదిలిపెట్టి మోయాబు దేశం వెళ్ళింది. ఇప్పుడు మోయాబు దేశంలో భయంకరమైన పరిస్థితులు అనుభవించింది. ఇప్పుడు అక్కడి నుండి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆమె యెరూషలేముకు ప్రయాణం అయ్యింది. దేవుని స్తోత్రం. ఎక్కడ ప్రయాణం అయింది? యెరూషలేముకి రావటం దేవుని చిత్తం. యెరూషలేముకి రావటం దేవుని చిత్తం. ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు అంటే వాస్తవంగా మాటలు చెప్పటం వేరు, అనుభవం వేరు అన్నమాట. మాటలు వేరు, అనుభవం వేరు. నయోమి ఎంతలా నలిగిపోయిందో, ఎప్పుడైనా సరే ఒక ఆకులో పసరు ఉంటుంది, ఆ పసరు రావాలంటే ఆకు నలపబడితేనే పసరు వచ్చింది. హల్లెలూయా. నలపబడకపోతే, దంచబడకపోతే దాంట్లోంచి ప్రతిఫలం బయటికి రాదు. ఒడ్లు ఉంటాయండి, ఒడ్లను దంచపోతే దాంట్లోంచి బియ్యం వస్తాయా? ఈరోజు నిన్ను దంచపోతే, శ్రమలనే కొలువులో నిన్ను నలుపుతున్నప్పుడు నువ్వు అనుకుంటావు, అమ్మో నాకేది అయిపోతుందని. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి. ఇక్కడ చూడండి, ఏ శ్రమ అంట? శ్రమ వేరు, మహాశ్రమ వేరండి. ఈ మహాశ్రమలో నిన్ను దేవుని చిత్తంలోకి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. మనకి ఏదో అయిపోతుంది అనుకుంటాం, నాకేదో జరిగిపోతుంది అనుకుంటాం, కానీ అక్కడే దేవుని చిత్తం నీలో జరుగుతుంది. అక్కడే దేవుడు నీలో మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం. అక్కడ పేతురు అంటాడు, మీకేదో చదవండి, మీకేదో వింత సంభవించుచున్నదని ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ ఎక్కడ? క్రీస్తు మహిమ ఎక్కడ బయలుపరచబడుతుంది? నీలో. ఎవరిలో? ఎవరైతే శ్రమల్లో ఉండారో, ఎవరైతే కష్టాల్లో ఉండారో, దేవుని మహిమ నీలో బయలుపరచబడిన అర్థం తెలుసా? అప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. దేవుని స్తోత్రం. ఈ శ్రమలలో నయోమి అంటుంది, నేను బెత్లెహేము వెళ్ళిపోతాను అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతాను అంటుంది? ఎంత శ్రమలో తెలుసండి. అక్కడ వచ్చిన ఊరిని చదివితే అర్థం కాదు. ఆమె ఆ మాటలు పలుకుతున్నప్పుడు ఆమె మోయాబు దేశంలో యెరూషలేముని దేవుడు దర్శించాడని అప్పుడు విందంట. ఎప్పుడైందండి? ఎప్పుడండి? యెరూషలేమును దర్శించాడని మోయాబులో
భయంకరమైన శ్రమలో ఒక పక్క భర్తను పోగొట్టుకొని, ఒక పక్క పిల్లలు పోగొట్టుకొని, ఒక పక్క సమస్తాన్ని పోగొట్టుకొని, దేవుని స్తోత్రం, ఎంత నలిగిపోయిందో, ఎంత వేదన చెందిందో. వాక్యం వాడండి అందరికీ అన్ని సమయాలు అర్థం కాదు. ఒక ఆమె ఉంది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడి ఆస్తి అంతా పోగొట్టుకొని అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్తే ఎక్కడ ఆమెకి మేలు జరగల, ఆఖరికి సామర్థ్యానికి సిద్ధమై ఉంది. అప్పుడు యేసు క్రీస్తుని వింది. హల్లెలూయా. ఎప్పుడు పడితే అప్పుడు వినటానికి కుదరదండి. ఎప్పుడు వింటారంటే మహాశ్రమలలో. ఒక దైవజనుడు చెప్పాడు, సాయిలు అన్న ఆయన వాళ్ళ అమ్మ అందంట, ఆయన కొడుక నువ్వు యేసు ప్రభు నమ్ముకోరా, యేసు ప్రభు నమ్ముకోరంటే ఆయన వినలేదంట. నక్సలైట్ లో ఉంటాడంట ఆయన. అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి కాసేపు చూసి ఆమె అన్నం వండితే పెడితే తిని మళ్ళా రాత్రి వెళ్ళిపోయాడంట. ఒక రోజున దొంగల చేతికి చిక్కాడంట, పోలీసుల చేతికి చిక్కినప్పుడు పోలీసులు లాఠీ దెబ్బలతో కొడుతుంటే, ఆ కొట్టుడు కొడుతుంటే అప్పుడు యేసు ప్రభు గుర్తొచ్చాడంట. దేవుడి స్తోత్రం. అమ్మ చెప్తే వినపడింది ఆయనకి, అర్థమైందా? అమ్మ చెప్పినప్పుడు అర్థం కాదా? ఎప్పుడు అర్థమైంది? పోలీసు వాళ్ళ చేతి దొరికాక, అప్పుడు పోలీసు వాళ్ళ చేతిలో యమకొట్టుడు కొడుతుంటే అప్పుడు గుర్తొచ్చాడు యేసు ప్రభు. దేవుడి స్తోత్రం. దేవుడు కూడా ఎప్పుడు ఆయన గురించి ఎప్పుడైతే తెలుసా, నయోమిలాగా సమస్తాన్ని పోగొట్టుకొని, అదిగో బిడ్డలను కోల్పోయి సమస్తాన్ని పోగొట్టుకొని, అంతకుముందు బెత్లెహేములో ఆమె వైభవం ఎంత బాగుండేదో, మోయాబు దేశం వచ్చిన తర్వాత ఆమె వైభవం అంతా పోయిందండి. ఏమైంది? వైభవం అంతా పోయింది. అక్కడ రిక్తురాలుగా ఉందండి. ఏమైపోయింది? రిక్తురాలుగా అయిపోయింది. అప్పుడు యెరూషలేమును దేవుడు దర్శించాడని గ్రహించి అప్పుడు బయలుదేరి. దేవుని స్తోత్రం. దేవుడి చిత్తంలోకి నువ్వు నడవాలి. దేవుడి చిత్తంలో నడిస్తేనే అప్పుడు నీలో నుండి దేవుడు మహిమపరచబడతాడు. అది ఎట్లాగా అంటే శ్రమలలో నుండి. ఎక్కడి నుంచి అంట? ఇప్పుడు మనకి ఎలా ఉందంటే భక్తి, నాకు శ్రమలు వద్దయ్యా, అయ్యారు నాకు శ్రమ వద్దు, నాకు ఆశీర్వాదం కావాలి. పరీక్షలు రాయికోకుండా వాడు ఎక్కడ పాస్ అవుతాడండి? పరీక్షలు రాయికోకుండా ఇంకో క్లాస్కి ఎక్కడ వెళ్తాడండి? ఇవాళ భక్తి ఎలా ఉందంటే, మేము సుఖంగా ఉంటాం, మమ్మల్ని దేవుడు దీవించాలి, మేము ప్రశాంతంగా ఉంటాం, మాకుండా వ్యాధులు పోవాలి. హల్లెలూయా. అసలు దేవుని చిత్తం నాలో జరగాలని మాత్రం ఉంటుందా? సరే, రాత్రి ప్రియ దేవుడు ఆలోచిస్తే, ఇప్పుడు దానియేలు గురించి కనుక మనం ధ్యానం చేస్తే, ఇప్పుడు దానియేలు గురించి రాజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ దానియేలు దేవుడే. ఎవరంట? ఈ దానియేలు. ఎప్పుడు దానియేలు దేవుడు కనపడ్డాడు? దానియేలులో దేవుడు ఎప్పుడు కనపడ్డాడు అంటే, దానియేలుని సింహాల బోనులో వేశారు. ఎక్కడ వేశారంట? ఇప్పుడు సింహాల బోనులో దానియేలు వేయబడ్డాడు. ఇప్పుడు దానియేలు పరిస్థితి చూడండి ఒకసారి. సింహాలు సుమారు 100 సింహాల పైనే, ఆహారం లేదు వాటికి, త్రాగటానికి నీళ్లు పెట్టట్లా, నక్కలాడిపోతా ఉండేవి. ఇప్పుడు దానియేలు తీసుకెళ్లి సింహాల గుహలో వేశారు. ఇప్పుడు దానియేలు శ్రమ పడతాకైనా ఇష్టపడ్డాడు, దేవుని చిత్తాన్ని జరిగించాలి అని ఇష్టపడ్డాడు. మనమైతే ఏమంటే తెలుసా, ప్రభువా ఈ శాసనం రద్దు చేయి, ప్రభువా ఈ శాసనం రద్దు చేయి అని ప్రార్థన చేస్తాం. కానీ దానియేలు అన్నాడు, దేవా నాలో నీ చిత్తం జరగాలి. దేవుని స్తోత్రం. నాలో మనం ఎప్పుడన్నా సరే ఈ శ్రమలో ఈ కష్టాలు ఏంటయ్యా, ఈ బాధలు ఏంటయ్యా, ఈ నిందలు ఏంటయ్యా అన్నంతమే తప్ప, దానియేలు యథాప్రకారం వచ్చి మమ్మారు ప్రార్థన చేశాడు. మమ్మారు ఏం చేశాడు? సరే ప్రార్థన చేశాడు. ఇప్పుడు శాస్త్రాన్ని మారిందా? శాస్త్రం మారిందా? మారలా. ఇప్పుడు దానియేలు సింహాల బోన్లో వేయబడటానికి సిద్ధమైపోయాడు. 15వ వచనం ఒకసారి చదవండి. 15వ వచనం. ఆ మనుషులు దీని నుంచి వచ్చి రాజు సన్నిధి, రాజా రాజు సిద్ధపరిచిన ఏ శాస్త్రము గాని తీర్మానము గాని రద్దుపరచజాలదు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలని అనేది. అంతటి రాజు ఆజ్ఞయ్యగా
బంట్రోతులు దానియేలును పట్టుకొని సింహముల గుహలో, హల్లెలూయా, సింహాల గుహలో ఈయన ప్రార్థన చేశాడుగా. అర్థం చేసుకోండి వాక్యం అంటే. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా ప్రభువా ప్రభు అని పిలితే కాదు, ప్రభువా ప్రభు అంటే కాదు, నా ఉద్దేశం ఏంటో తెలుసుకో, నా చిత్తం ఏంటో తెలుసుకో. ఇప్పుడేంటి దేవుడి చిత్తం ఏంటి? సింహాల బోనులో దానియేలు వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే రాజు మారలేదు, శాస్త్రం మారలేదు. ఇప్పుడు దానియేలు మొహం ఎలా ఉండాలి? నేను ప్రార్థన చేశాను కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించాలి. ప్రార్థన చేశాను, మా బాధలు పోవట్లా. ప్రార్థన చేశాను, మా పరిస్థితులు మారతల్లా. ఏం ప్రార్థనలండి? రోజు వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మా పరిస్థితులు ఏం చేయట్లా. పరిస్థితులు మారతం కాదు, అసలు దేవుని చిత్తం తెలుసుకొని ప్రార్థన చేయి. హల్లెలూయా. లాజరు అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అతడు భూమి మీద బ్రతికినంత కాలం కూడా సరైన వస్త్రాలు లేవు. అతని కురుపులు అంట కుక్కలు వచ్చి నాకే అంట. అతడు తన ఎదుట ఉన్న ధనవంతుడు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకున్న గోరెను అని ఉంది. ఏ రోజు కూడా లాజరు ఆ వ్యక్తి, ప్రభువా నన్ను ఇలా ఎందుకు చేశావు, నా బ్రతికెందుకు ఇలా చేశావు అని ఏ రోజు కూడా లాజరు అడగల. హల్లెలూయా. ఎందుకు అడగలేదంటే లాజరుని అలా ఉంచాలనుకున్నాడు దేవుడు. లాజరు కూడా అలాగే ఉండాలనుకున్నాడు దేవుడు. స్తోత్రం. లాజరు కూడా అలాగే ఉండాలనుకున్నాడు. ఈరోజు మనం అనుకుంటాం దేవుడికి నచ్చినట్టు కాదు, మనకు నచ్చినట్టు ఉండాలనుకుంటాం. లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడేమో పాతాళములో యాత్ర పడుతున్నాడు, లాజరు అబ్రహాము రొమ్మున ఆడుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ అనుకున్నాడు? అబ్రహాము రొమ్ము అంటే నెమ్మది కలిగిన స్థలం. ఎందుకు తెలుసా? లాజరు భూమి మీద కష్టం అనుభవించాడు, కుక్కలు వచ్చి, అంటే దాని అర్థం అంటే చాలా హీనాతి హీనంగా బ్రతికాడు. అలా బ్రతికినప్పటికీ కూడా దేవుడి చిత్తాన్ని జరిగించాడు. స్తోత్రం. ఈరోజు మనలో దేవుడి చిత్తం జరుగుతుందా లేదా తెలుసుకోవాలి. లాజరు ఏ రోజు కూడా ధనవంతులంగా చూసి బాధపడలా, ధనవంతులంగా చూసి బాధపడలా. దేవా నా జీవితం నీ చిత్తం ప్రకారం జరగాలి. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వాళ్ళు తృప్తి కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? తృప్తి కలిగి ఉంటారండి. అలాగే ఈ రాత్రి కనుక మనం ఆలోచిస్తే దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు, యథాప్రకారం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుని చిత్తం ఏంటో చూపించాడు. ఏంటి తెలుసా? ఇదిగో ఇప్పుడు సింహాల గుహలోకి వెళ్ళబోతున్నావు, ప్రభువా సింహాల గుహలోకి వెళ్తావేంటయ్యా అని దానియేలు ప్రార్థన దేవుడు చేయదా? నీ చిత్తం నాలో జరిగించాలి. దేవుని చిత్తం జరిగించకోకుండా మనము ప్రభువా ప్రభు పిలిస్తే ఎందుకు? ఇప్పుడు రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు, దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడేమన్నాడు? సింహాల గుహలో ఏమన్నాడు? దానియేలు ప్రార్థన చేశాడు కదా. దానియేలు 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను, రాజ్యపాల విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడై, అమ్మ గమనించాలి, ఏ వ్యక్తి అంటే దానియేలు అమ్మ చెప్పాలి. మొదట నమ్మకస్తుడు, ఏ లోపము లేనివాడు, ఏ తప్పైనను. చూడండి, నమ్మకమైన వాడు, లోపం లేనివాడు, తప్పంటే తెలియనివాడు సింహాల బోన్లో వేయబడ్డాడు. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. అతడు నమ్మకమైన వాడు, తప్పు లేనివాడు, లోపం లేనివాడు, రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. అమ్మ చెప్పాలి. రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, తప్పు లేనివాడు, లోపం లేనివాడు, నమ్మకమైన వాడు. నువ్వు అనవచ్చు, ఏమంటే నేను ఎంత నమ్మకంగా ఉన్నానో,
నేను ఎంత యథార్థంగా ఉన్నాను, నాకు ఈ కష్టాలు ఏంటి అని నీ నోట రాకూడదు. ఇప్పుడు నీవు దేవుని చిత్తాన్ని జరిగిస్తే. హల్లెలూయా. దానియేలు జీవితంలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సుమారు అంటే అప్పటికి దానియేలు వయసు 60-70 సంవత్సరాలకి వెళ్ళిపోయింది. స్తోత్రం. అలాంటి నమ్మకమైన వాడు దానియేలు. సింహాల గుహలో పడద్రోయబడ్డాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా ఎవరికి మహిమ వస్తుంది? ఇప్పుడు దానియేలు సింహాల బోన్లో వేయబడ్డాడు. ఆ రాత్రి అంటండి రాజు గారికి నిద్ర పట్టలేదు. ఎవరు నిద్ర పట్టలా? చెప్పాలి. ఎందుకంటే రాజుగారికి తెలుసు దానియేలు నమ్మకమైన వాడు, ఏ తప్పు లేనివాడు, ఏ లోపం లేనివాడు. నువ్వు చెప్పుకోకూడదు నీ గురించి ఎప్పుడు కూడా. నీ మంచితనం గురించి, నీ గొప్పతనం గురించి నీకు నువ్వు చెప్పుకోకూడదు. నీ నమ్మకత్వం ఏంటో నీ పక్కన చెప్పాలి. నీ యథార్థత ఏంటో నీ పక్కన చెప్పాలి. రాజుగారికి రాత్రి నిద్ర పట్ల ఎందుకు తెలుసా? అయ్యో దానియేలు నమ్మకమైన వాడు. ఎవరండి? నీకు ఎందుకు శ్రమ వచ్చిందంటే నీ గొప్పతనం ఏంటో, నీ దేవుని గొప్పతనం ఏంటో నీ పక్కన వాళ్ళు నీ గురించి తెలుసుకున్నప్పుడే. స్తోత్రం. ఇప్పుడు ఆ రాత్రి రాజుగా నిద్ర పట్టుకోకుండా దానియేలు దేవుడు ఎంత గొప్పవాడు. ఆ రాత్రి దానియేలు గుహలో ఉంటాడు. రాజకోటలో ఉంటాడు. రాజకోటలో ఉన్న రాజు నిద్ర పట్ల తెల్లారిపాటికి గుహ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. తెల్లారికి ఎక్కడికి వచ్చాడంటే అసలు సింహాలు ఎన్నుండి లోపల? అన్ని సింహాలు దానియేలుని పిప్పి చెయ్యాలి. స్తోత్రం. పిప్పి చెయ్యాలి. కానీ దానియేలు జోలికి అన్నకాడికి ధైర్యం చాలా. దేవుని స్తోత్రం. దానియేలు జోలికి రావటానికి దానియేలు ఇంకా చూడగల భయపడ్డాయి. కొంతమంది అనుకుంటారు నేను వెళ్ళంగానే నన్ను చూసి అందరూ గడగడగడ వణుకాలనుకుంటారు. నువ్వు అనుకోవటం కాదు. నువ్వు అనుకొని గడగడలాడాలన్నట్టుగా మనం ఏదో కొంతమంది ఫీల్ అవుతుంటారు. నేను కానీ ఇంటికి వెళ్తే మొత్తం గడగడ వణకాలను చూస్తుంటా. కానీ దానియేలు సింహాల బోన్లో వేస్తే సింహాలు గడగడ ఒరిగిపోయినాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఒరిగినాయి తెలుసా? దేవుని చిత్తములో ఉన్న దానియేలు లెక్క చూసినప్పుడు దానియేలులో దేవుడు కనపడ్డాడు సింహాలకి. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం జరుగుతున్నప్పుడు మనల్లో మన దేవుణ్ణి సింహాలు చూస్తున్నాయి. మృగాలు అన్నవి ఆ మృగాలు కూడా దేవుణ్ణి చూసి ఎవరిలో? దానియేలులో. అవన్నీ ఒక పక్క వెళ్ళిపోయాయి. దానియేలుకి ఏ హాని చేయడానికి వాడికి ధైర్యం చాలు. దేవుని స్తోత్రం. గట్టిగా లేవుగా. మనలో యథార్థత ఉంటే, మనలో నమ్మకంగా ఉంటే, మనలో ఏ తప్పు లేకపోతే, ఎంతసేపటికి నాలో ఏ తప్పు నువ్వు చెప్పొద్దు. ఎప్పుడు కూడా నాకు నేను, నీకు నీవు, నాలో ఏ తప్పు లేదండి, మనం చెప్తాం 100 సార్లు చెప్తాం. నీకు నీవు 100 సార్లు చెప్పినా 1000 సార్లు చెప్పినా ప్రయోజనం లేదు. నిన్ను గురించి నీ పక్కన సాక్ష్యం చేయాలి. దేవుని స్తోత్రం. అలాంటి భక్తి చేయాలంటే దేవుని చిత్తంలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు రాజుగారు తెల్లవారుజాముకి గుహ దగ్గరికి వచ్చారంటే రాజుకు తెలుసు దానియేలు ఏ దేవుని ఆరాధిస్తున్నాడో, దానియేలు దేవుడు ఎంత గొప్పవాడో అని ఎవరు తెలుసు? రాజుకు తెలిసి తెల్లవారుజామున గుహ దగ్గరికి వచ్చాడంటే సింహాలు ఎంతసేపు నలిపేస్తాయి? కాసేపు పట్టదు. కానీ రాజు తెలుసు సింహాలు దానియేలుకి ఏ హాని చేయవాలి. దేవుని స్తోత్రం. తెల్లవారుజామున గుహ దగ్గరికి వచ్చి అంటాడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు అన్నాడు. అంటే దానియేలు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుడు. అందుకని దానియేలు యొక్క దేవుడు జీవము కలిగిన దేవుడు అన్నమాట. దానియేలు ప్రవర్తనలో, దానియేలు మాటలో, దానియేలు యొక్క నిజ జీవితంలో దేవుని చూపిస్తూ బ్రతికాడు. ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే నీ మాటల్లోనే ఇతరులకి దేవుడు కనపడాలి. లేలేయా.
నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా మన దేవుడు ఇతరులకు కనపడాలి. నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకోండి, నీ నడకను చూసినప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు నీ దేవుడు ఇతరులకి కనపడాలి. స్తోత్రం. మందిరానికి వచ్చేటప్పుడే కాదు, నువ్వు ఇంటికాడ ఉండా, ఇంటిలో ఉండా, ఎప్పుడు ఎక్కడైనా సరే మనము మన దేవుడిని చూపించాలి. దేవుడి స్తోత్రం. నోటి మంచితనం లేకోకుండా దేవుడిని ఎక్కడ చూపించలేమండి. నోటి మంచితనం ఉన్నది. ఏ మంచితనం ఉండాలి? కొంతమంది ఉన్నారు, ఈ నోటిని చెడబడ మాట్లాడుతుంటారు. నీ నోటి ద్వారా దేవుని చూపించాలి. గుహ దగ్గరకు వచ్చి దానియేలు దగ్గర రాజు సాగిలి పడ్డాడు. దేవుడి స్తోత్రం. అది దేవుడి చిత్తం. దేవుడి చిత్తం అంటే దానియేలు, నువ్వు సింహాల గుహలోకి వెళ్ళినా రాజులు వచ్చి నీ దగ్గర సాగిలి పడతారు. అది దేవుడి చిత్తం అంటే. మనము దేవుడి చిత్తంలో చేయకపోతే, దేవుడి చిత్తంలో నడవకపోతే ఎవరికి బాధ చెప్తాం? ఎవరికి ప్రభుని చూపిస్తాం? హల్లెలూయా. ఇప్పుడు రాజు వచ్చాడు, దానియేలు దగ్గరికి వచ్చి సాగిలి పడ్డాడండి. అందుకే దేవుడు దానియేలు అన్నాడు, నువ్వు ప్రార్థన చేసిన శాసనం మాన్సం. ఎందుకు తెలుసా? నువ్వు సింహాల గుహలోకి వెళ్తే రాజు సైతం వచ్చి దగ్గర సాగిలి పడాలి. హల్లెలూయా. అంటే ఒక శ్రమ ద్వారా నీలో నుంచి దేవుడు మహిమపరచబడితే అనేక నేత్రాలు తెరవబడాలి. అనేక మంది నీలో నుంచి దేవుని చూడాలి, నీలో నుంచి నన్ను చూడాలి. అందుకే నేను సింహాల గుహలో వేయటానికి రాజుగా ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం అనుకుంటాం, అమ్మో ఏంటో శ్రమ, అమ్మో ఏంటో శ్రమ అంటాం. ఆ శ్రమలో నీ ద్వారా దేవుడు మహిమ పరచబడుతుంటే రాజులు సైతం కూడా చూడగలుగుతారు అన్నమాట. అప్పుడు దానియేలు దగ్గరికి వచ్చి గుహలో రాజు మాట్లాడుతుంటే లోపల నుంచి ఒక స్వరం వస్తుంది. ఎక్కడి నుంచి అంట? ఏమవుతుంది స్వరం? రాజు చిరకాలము. అమ్మా ఎవరంట? రాజు. ఇప్పుడు దానియేలు నోట్లోంచి ఎవరు కనపడుతున్నారు? అమ్మ చెప్పాలి. మన నోట్లోంచి దేవుడు కనపడతాడా? భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, భార్య ఒక మాట ఉందనుకోండి, మన పక్కన ఒక మాట అన్నారు అనుకోండి, మనం మాట్లాడుతుంటే దేవుడు కనపడతాడా? రాయి తీసుకొని పుట్టినట్టుంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి మనం భక్తి చేస్తున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం? ఏ రోజున నీ మాట ద్వారా దేవుడు కనపడ్డా? నీ ప్రవర్తన ద్వారా దేవుడు కనపడ్డా? ఒక శ్రమలో ఉన్నప్పుడు నువ్వు అనుకుంటావు, నాకెందుకు శ్రమ వచ్చింది అనుకుంటావు, కానీ ఆ శ్రమలో నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. దేవుడి స్తోత్రం. రాజు వచ్చి సాగిలి పడ్డాడు. దానియేలు నోట్లో నుంచి ఒక అద్భుతమైన మాట, నీ నోట్లోంచి కూడా మాట్లాడుతుంటే దేవుడి ప్రేమ కనపడాలి. దేవుడి స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ కలిగిన మాట నీ నోట్లోంచి రావాలి. నోటి మాట ద్వారా నువ్వు దేవుని చూస్తావు. బైబిల్ గ్రంథంలో మాట ఏంటంటే, ఒకటి నోటి ఫలము చేత వారు మేలు పొందుతారు. దేని ద్వారా? నోటి ఫలం అంటే నీ నోట్లోంచి వచ్చే మాటలేనండి. మన నోట్లోంచి వచ్చే మాటలు, ఆ మాటల ద్వారా నీకు మేలు కలిగింది. మన నోట్లోంచి వచ్చే మాట, అది ఏమిత్తుతావో ఆ పంటనే కోస్తావు. దయ కలిగిన మాటలు మాట్లాడుతుండాలి, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతుండాలి. దూషించబడుతూ కూడా నువ్వు ప్రేమించే మాటలు మాట్లాడాలి. దేవుని స్తోత్రం. దేవుని చిత్తాన్ని ఎవరైతే చేస్తారో, దేవుని చిత్తములు ఎవరైతే ఉంటారో, వారి నోటి మాటల ద్వారా దేవుని బయలుపరుస్తారు. ఆ మాట వస్తుంటే రాజు చిరకాలము జీవించును కాదు. ఏ రాజు అయితే దానియేలు సింహాల గుహలో వేయమన్నాడో, ఏ రాజు అయితే దానియేలు సింహాల గుహలో వేశాడు, ఆ రాజుని అంటున్నాడు దానియేలు, రాజా నువ్వు చిరకాలం బ్రతకాలయ్యా. మనని ఎవరైనా ఒక మాట అంటే వాడు ఎప్పుడు నాశనం అయిపోతాడు అంటాం. మనకి ఎవరైనా ఇబ్బంది కలిగించిన ప్రభువా వీడిని ఎప్పుడు తీసేస్తామని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. దేవుని నీ ద్వారా బయలుపరచబడ్డాడు. దానియేలు నోటి నిండా దేవుని ప్రేమ ఉంది. అప్పుడు రాజు ఆ మాట వినగానే దానియేలు దేవుని యొక్క ప్రేమను గమనించి అంటాడు, నీ దేవుడి నిన్ను రక్షిస్తాడు. నీ దేవుడే రక్షిస్తాడు. ఆ పరిస్థితులు కూడా దానియేలు ఎవరు కనపడుతున్నారు? దేవుడే కనపడరు. మనకి కాస్త బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఇక మనలో ఇంకోళ్ళు కనపడతారు. మనలో ఎవరు కనపడతారు? ఏంటమ్మా మట్ట ఉంది అంటే ఆ మట్ట ఉంటుంది అప్పుడప్పుడు. అంటే అప్పుడప్పుడు ఒక రకంగా, ఒకప్పుడు ఒక రకంగా ఉండకూడదండి. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు అన్ని వేళలా, ఎప్పుడంట
అన్ని వేళల ఎప్పుడు చూసినా ఒక మాట ఉంది, యేసు ప్రభువుతో కంజూరు చెట్టాక చూశాడంట. దేనికోసం? కాయల కోసం. అది ఫలాలు కాసే కాలం కాదంట. ఏ కాలం కాదది? ఫలాలు కాసే కాలము కాదది. కాలము కాని కాలములో అంటే అర్థం తెలుసా? కాలము కాని కాలం అంటే ఇంట్లో అంత హాట్ గా ఉంది, వేడిగా ఉంది, అంత తొక్కలాడుతూ ఉంది. ఆ టైంలో ప్రభు నిన్ను చూస్తాడు, నీలో ప్రేమ ఉందా? కానీ ఇంట్లో పరిస్థితి అక్కడ అట్లా ఉండదు. కానీ ఆ సమయంలో నీ దగ్గర ప్రేమ ఉందా? సింహాల గుహలో దానియేలుని రాజే శాస్త్రం ఇచ్చాడు, సింహాల గుహలో వేశాడు. అదే రాజు గుహ దగ్గరికి వచ్చాడు. దానియేలు మాట్లాడుతున్నాడు, రాజు చిరకాలము ఫలము కాని కాయలు కాసే కాలం కాదది, ప్రేమగా మాట్లాడే కాలం కాదది. కానీ రాజు చిరకాలము జీవించను. ఇప్పుడు దేవుని చిత్తంలో ఉన్నాడా లేదా దానియేలు? మరి మనం కూడా దేవుని చిత్తంలో ఉన్నామా? ఇప్పుడు రాజు అంటాడు దానియేలుని పైకి తీయండి అంటాడు. దానియేలుని హల్లెలూయా. ఏ నోటుతో రాజుని దీవించాడో రాజు అన్నాడు దానియేలుని పైకి తీయమన్నాడు. ఇప్పుడు మన నోరు ప్రతి ఒక్కరు దీవించాలా తిట్టాలా? చెప్పండి. ఒకవేళ రాజుని కనుక రాజాను చిరకాలం జీవించును గాక అనకపోతే దానియేలు అక్కడే ఉండేవాడు. ఇప్పుడు నీ నోటి మాటలే నీకు ఆశీర్వాదం రావాలన్నా, నీ నోటి మాటలే నీకు లైఫ్ లో అభివృద్ధి చెందాలి. స్తోత్రం. అందుకనే మనము ఏమైతే మాట్లాడతామో దాని ద్వారా మనకు ఫలితం వచ్చింది. ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే మనం ఏమి మాట్లాడతామో ఆ మాట మాట్లాడితే రాజు అన్నాడు, దేవుడు రాజుకి ఇచ్చిన ఆలోచన తెలుసా? రాజా నీవే ఆయన సింహాల గోలేసావు, నీవే ఆయన పైకి అన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. అన్నలు యేసోబుని గుంటలో వేసిందల్లే మరలా దేవుడు అన్నలతో పైకి తీపించింది ఆయనే. ఎందుకు తీపించాడు తెలుసా? యేసోబులో ఉన్న ప్రేమను చూపించడానికి. దేవుడి స్తోత్రం. యేసోబులో ఎంత ప్రేమ ఉందో దేవుడు చూపించడానికి. నీ పక్కన వాళ్ళు ఏదైనా అన్నా అక్కడే నీవు దేవుని ప్రేమ చూపించాలి. దేవుడి స్తోత్రం. అయితే రాత్రి దానియేలుని పైకి తీయమన్నాడు. దానియేలుని పైకి తీసిన తర్వాత ఇప్పుడు 25వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ దానియేలు దేవుడే. హల్లెలూయా. ఎప్పుడు ఎవరంట? అమ్మ తలిపెట్టు. ఈ దానియేలు, ఇప్పుడు దానియేలు దేవుడు ఏమవుతున్నాడు? మహిమపరచబడుతున్నాడు. దేవుని చిత్తము దానియేలులో జరుగుతాం వల్ల ఆ రాష్ట్రము కాదు, ఆ దేశం అంతటా కూడా ఆఖరికి రాజుగారు కళ్ళు తెరిపించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సకల ప్రజలు సకల రాష్ట్రముల్లో కూడా నా అధికారం కాదు, దానియేలు దేవునికి లోబడండి. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ఎవరు జరుగుతున్నారు? దేవుని చిత్తం జరిగింది. దేవుని స్తోత్రం. మనం చిన్న శ్రమ వస్తే ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, దేవుడు కూడా ఉండదు అన్నమాట. నీ ద్వారా దేవుని చిత్తం జరుగుతుందా? ఈ రోజున నీ ద్వారా జరగవలసింది జరగట్లా. అసలు నీ ద్వారా నీ కుటుంబం, నీ బంధువులు, నీ రక్త సంబంధులు అందరూ మార్మల్స్ పొందాలి. దెబ్బకి ఆయన దేవుని చిత్తం చేయట్లేదు కదా. అందుకే నీ రక్త సంబంధులు ఇంకా మార్మల్స్ పొందాల. ఎందుకు తెలుసా? మనము దేవుని చిత్తంలోకి వెళ్తల్లా. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా సరే మనము దానియేలులాగా మౌనంగా ఉండి దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఎక్కడికి వెళ్ళినా గొడవలే, ఎక్కడికి వెళ్ళినా పోట్లాట్లే, ఎక్కడికి వెళ్ళినా మనసు లేదు. ఇప్పుడు నీలో దేవుని చిత్తంగా జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు గురించి కనుక మనం గమనిస్తే రాజు ఆజ్ఞిస్తున్నాడు, సకల రాష్ట్రముల యందు సకల ప్రజలందరూ కూడా దానియేలు దేవుడికి లోబడండి, దానియేలు దేవుడికి భయపడండి, ఆయనే విడిపించువాడు, ఆయనే రక్షించువాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మన జీవితాల్లో నీ ద్వారా కనీసం ఒక్కరికన్నా, నీ ద్వారా కొంతమందికైనా మన దేవుని బయలుపరుస్తున్నామా? ఆలోచించి అర్థం చేసుకోగలిగితే, అందుకనే ప్రభువా ప్రభు అని పిలవడం కాదు, పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని మనలో జరగాలి. దానియేలులో దేవుని చిత్తం జరిగింది. ఈ రాత్రి మనలో కూడా ఎవరి చిత్తం జరగాలి? దేవుని చిత్తం.
దేవుని చిత్తాన్ని గుర్తించాలి. ప్రార్థన చేశాడు, శాస్త్రం మారలా. ప్రార్థన చేశాడు, సింహాల గుహలో వేయబడతాం ఆపలా. అయినా సరే దానియేలు దేవుని చిత్తానికి తల వంచాడు. దేవుని స్తోత్ర. దానియేలు రాజుగారు గుహ దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు జీవము కలిగిన దేవుని సేవకుడని పిలిచినప్పుడు రాజు చిరకాలము జీవించును. ఆ మాటలు చూడండి. శ్రమలో ఉండి కూడా దేవుని చిత్తం జరిగిస్తున్నాడు. అందుకే దానియేలు ద్వారా దేవుడు ఏదైతే జరగాలనుకున్నాడో దానియేలు అది జరిగించాడు. దేవుని స్తోత్రం. మరి నీ ద్వారా జరగాల్సింది జరుగుతుందా? ఒకసారి ఆలోచిద్దాం, గ్రహిద్దాం, గుర్తుదాం. అట్టి గ్రహింపు మనందరి దేవుడు దయచేయను కాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం. ఆమె యేసు రక్తమే జై, సెలువు రక్తమే జై, యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగును కాక. ఆమె హల్లెలూయా. మీ అందరి వందనాలు. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ పెన్షన్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.